నిన్న 22వ తారీఖు నుంచి ఏం స్టార్ట్ అయిందండి? లెంట్ స్టార్ట్ అయింది. ఆ 22వ తారీఖున భస్మ బుధవారం, అంటే బూడిద బుధవారం. ఎందుకయ్యా ఈ బూడిద, ఎక్కడదయ్యా ఈ బూడిద అంటే, గత సంవత్సరం మట్టల ఆదివారం చేశాను చూసారా, ఆ మట్టలు కాల్చి బూడిదని ఈ క్యాథలిక్ ప్రీస్ట్ దాచి, బాబు రా, నువ్వు బూడిదలాంటోడివి అని వాడికి ఒక సిలువ గుర్తేసి, బూడిద సిలువ గుర్తేసి, పోయి బూడిదలో కూర్చో అని చెప్పేసి బూడిద బుధవారం మొదలు పెడతారు. మొదలు పెట్టడానికి ముందు రోజు, బుధవారం ముందు రోజు ఏం రోజు? ట్యూస్డే, ఫ్యాట్ ట్యూస్డే అని ఒక సెలబ్రేషన్ చేస్తారు. ఫ్యాట్ ట్యూస్డే అంటే ఆ రోజు మందు విందు చిందు ఫుల్గా చేసేసి రేపటి నుంచి బూడిద తెచ్చుకొచ్చారు. అంటే మనస్సులో బూడిద ఉందా? లేదు. ఒరే రేపటి నుంచి ఇంకా బూడిదే, ఈరోజు ఫుల్గా ఫ్యాట్ ట్యూస్డే. అక్కడి నుంచి మొదలెట్టాలి ఈ ఆచారం. భస్మ బుధవారం నుంచి కాదు. నాట్ ఫ్రమ్ యాష్ వెన్స్డే, ఫ్రమ్ ఫ్యాట్ ట్యూస్డే. అంటే పెళ్ళయ్యాక ముందు ఈ మధ్యలో బ్యాచిలర్స్ పార్టీ అని ఇస్తున్నారు కదా. ఒరే రేపటి నుంచి మా ఆవిడ మిమ్మల్ని ఇంటికి రానివ్వదు, నన్ను బయటికి రానివ్వదు, మనం తాగలేము తినలేము, ఈరోజు ఫుల్గా తాగేసి తినేసి అని, అలాంటిదన్నమాట. నాలుగు విషయాలు నేను చాలా క్లియర్గా స్పష్టంగా లేఖనాల వెలుగులో మీ ముందు ఉంచుతాను. ఓకే, ఎందుకు అనంటే ఐ డోంట్ వాంట్ మై కాంగ్రిగేషన్ టు బి కన్ఫ్యూజ్డ్. అందరూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు? లెంట్ ఆచరించాలా? ఆచారము అంటున్నాను నేను, పాటించడం కాదు, ఆచరించాలా? సర్లేండి, ఆచరించాలో ఆచరించకూడదో. ఆచరించవచ్చా? ఆచరించకపోతే ఏమవుద్ది? ఆచరిస్తే ఏమైనా లాభం వస్తుందా? ఈ కన్ఫ్యూజన్స్లో మనం ఉండకూడదు అని నేను చాలా క్విక్గా స్ట్రైట్గా ఈ సీజన్ గురించి 4 విషయాలు మాట్లాడతాను. మొదటిది లెంట్, రెండవది ఉపవాసం, అండ్ మూడవ టాపిక్ ఏంటంటే శ్రమ దినాలు కదా. ఇవి ఏంటంటే ఏమంటారు వీటిని? శ్రమ దినాలు. నాలుగవది 40 రోజులు. ఈ 4 విషయాల గురించి క్విక్గా చాలా త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లెంట్ పాటించేటటువంటి 90 మంది క్రైస్తవులకి అసలు లెంట్ అంటే ఏంటో తెలియదు. ఇదో పెద్ద ప్రమాదం. లెంట్ అంటే ఏంటంటే ఏదో లెంట్ అంటే లెంట్ అంతే, లెంట్ అంతే. లెంట్ అంటే లెంటన్ అనేటటువంటి ఒక పదం. లెంటన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే లాంగ్ డేస్ అని అర్థం. దేనికి లాంగ్ డేస్? దేవునితో గడపడానికి వారం వస్తున్నారు కదా, ఒక దీర్ఘకాలం గడుపుదాం. ఒక మండలం అంటే మళ్ళీ ఏ మండలం అని అడగండి. పెద్దాపురం మండలం, సామర్లకోట మండలం అంటే 40 అండి, తెలుగు భాష ఇది, ఇంగ్లీష్ కాదు. పక్షం అంటే 15, వారం అంటే 7, మండలం అంటే మరి అందరూ ఈ మండల దీక్ష చేస్తున్నారు కదా. ఎవరికాళ్ళు దేవుడికి వాళ్ళ దేవుడికి వాళ్ళు చేస్తున్నారు. మరి మన యేసుబాబుకో అని ఈ మండలం మొదలైంది. వెళ్దాం, మొత్తానికి అక్కడికి వెళ్దాం. సో ఈ లెంట్ దీర్ఘకాలం ఎక్కడి నుంచి? యాష్ వెన్స్డే నుండి ఈస్టర్ సండే వరకు ఉన్నటువంటి 40 రోజులు. అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని మనం చూస్తే 2nd సెంచురీలో క్యాథలిక్ ప్రీస్టులు కొందరు ఏం చేశారంటే, ఆ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు బోధల వైపు ఆకర్షితులై ఆయన దగ్గరికి వస్తూ ఉంటే, ఒరే ఎవరికి వాళ్ళు మీరు వచ్చేస్తున్నారు, మీరు దేవుడిని నమ్ముకున్నారో లేదో మాకు డౌటు, ఒక 40 రోజులు మీరు యేసుక్రీస్తు కొరకు నిష్టగా బ్రతికి అప్పుడు రండి, అప్పుడు మేము బాప్తిసం ఇస్తామని చెప్పేసి ఒక నియమం పెట్టారు. ఈ నియమం బైబిల్లో లేదు.
40 రోజులు నువ్వు దీక్షగా బతికొస్తే బాప్తిసం ఇవ్వాలని లేదు. పేతురు ప్రసంగం చేశాడు, వాళ్ళు హృదయాలు మండాయి, గుచ్చబడ్డారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తిసం ఇచ్చాడు. రథంలో నపుంసకుడు వెళ్తున్నాడు, యెషయా గ్రంథాన్ని చదివాడు, హృదయం మారింది, అదిగో నీళ్ళు ఇదిగో నేను అన్నాడు, బాప్తిసం ఇచ్చేశాడు. నువ్వు మారు మనసు పొందావా, రక్షణ పొందావా లేదా అనడానికి 40 రోజుల దీక్ష అవసరం లేదు. సో ఈ లెంటన్ పీరియడ్ ఒక బాప్తిసం కోసం వచ్చింది. ఆ తర్వాత హై చర్చెస్ అంటే మెయిన్ లైన్ చర్చెస్ లాంటి కొన్ని సంఘాలు, వాస్తవానికి ఈ రోజున లూథరన్స్ దీన్ని పాటిస్తారు కానీ మార్టిన్ లూథర్ దీన్ని పాటించలేదు, దీన్ని అసలు ఒప్పుకోలేదు. తర్వాత వీళ్ళు దీన్ని చేర్చుకున్నారు క్యాథలిక్ సంఘం నుంచి. వీళ్ళు ఏం చేశారు అని అంటే, పోన్లేండి 40 రోజులు ఎలాగో దీక్ష చేస్తున్నారు కదా, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర చాలామంది ఇల్లిటరేట్ పీపుల్ దేవుడి దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ 40 రోజులు ఎలాగో ఇలాగ అలవాటు అయిపోయింది కదా, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని ఓ 40 రోజులు బోధిద్దాం. ఆ బోధించడానికి పాత నిబంధన, కొత్త నిబంధన సువార్తలు, అలాగే అపోస్తులు రాసినటువంటి పత్రికలు, వీటన్నిటినీ ఒక దారంలాగా కలుపుతూ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను తీసుకొని యేసుక్రీస్తు గురించి ప్రతిరోజు బోధిద్దాం అని నిరక్షరాస్యులైనటువంటి క్రైస్తవులకు యేసుక్రీస్తుని గురించి బోధించడానికి ఈ 40 రోజుల లెంట్ డేస్ని పాటించడం మొదలుపెట్టారు. మొదటి బాప్తిస్మ కార్యక్రమం కానీ, యేసుక్రీస్తుని గురించి కూలంకషంగా పాత నిబంధనలో క్రిస్టలాజికల్ స్క్రిప్చర్ అండ్ గాస్పల్స్లోంచి క్రిస్టలాజికల్ స్క్రిప్చర్స్, ఎపిసిల్స్ నుంచి క్రిస్టలాజికల్ స్క్రిప్చర్స్ని ఒక కీర్తన అనేటటువంటి ఒక దారం ద్వారా పెనవేసి బోధించేటటువంటి కల్చర్ ఈరోజు లేదు, కానీ లెంట్ పాటిస్తున్నారు. సో ఒరిజినల్గా వాళ్ళు లెంట్ అనేది ఏదైతే ఉద్దేశించారో దానికి ఈరోజు చేస్తున్నటువంటి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ లెంట్ అనేటటువంటిది నైసియన్ క్రీడ్, అంటే వీళ్ళు పొలోమని వచ్చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు క్రైస్తవుల కదా తెలుసుకోవడానికి మనం ఒక నియమం పెడదాం అని పెట్టుకున్నారు. నేను ఒక ఆయనతోటి నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇంకా రేపు లెంట్ స్టార్ట్ అవుతుంది, ఈరోజు ఆయన చెప్తున్నాడు అనమాట, ఇక రేపటి నుంచి షాపింగ్లు బంద్, మాంసం బంద్, చారు, ఆదివారం కూడా చారే, మ్యాక్సిమం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాం, సాయంకాలం మరీ ఆకలిస్తేనే తింటాం అని నాకు చెప్తా ఉంటే, మేము ఇవేమీ చెయ్యము అన్నాను. నేను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు బ్రదర్ అన్నాడు. ఎందుకనంటే మేము చెయ్యమండి అంటే, పక్కన నా కూతురుంది, బైబిల్లో లేవు అందుకే చెయ్యం కదా డాడీ అన్నది. అంతే అన్నాను నేను. అంతేకాదు మీరు ఏ చర్చో చెప్పండి అన్నాడు. మేము ఏ చర్చ్, నాకే డౌట్, మేము ఏ చర్చ్ ఏం పీటర్, ఏం డినామినేషన్ మీది? ఇదో పెద్ద ప్రశ్న మనకి. మన చర్చలు బయటికి వెళ్ళి మీరు ఏం డినామినేషన్ అంటే పెద్ద కష్టం మనకి. మీరు ఎవరండి అని అంటే కూడా చెప్పం, మనం మీ ఇంటి పేరు ఏంటంటే కూడా చెప్పం, మీ చర్చ్ డినామినేషన్ అంటే కూడా చెప్పం. అంటే ఏ డినామినేషన్ లేదండి అన్నాను. అబే అలా కాదు, అసలు మీకు ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే మా పితరులు బాప్టిస్ట్, అందుకు మీరు లెంట్ పాటించరు, మేము సిఎస్ఐ అందుకు మేము లెంట్ పాటిస్తాం. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? చర్చ్ డినామినేషన్స్ హ్యావ్ గ్రోన్ బియాండ్ ద బైబిల్. అంటే మేము బ్యాప్టిస్ట్ కాబట్టి చెయ్యం, సిఎస్ఐ కాబట్టి చేస్తాం. బైబిల్లో ఉందా లేదా మనకు అనవసరం. మేము లూథరన్స్ కాబట్టి మేము ఇలాగే ఉంటాం, మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం కాబట్టి మేము ఇలాగే ఉంటాం, మేము సిలోన్ పెంతెకొస్తోళ్ళం కదండి మేము అలాగే ఉంటాం, మేము హెబ్రోన్ వాళ్ళం కదండి మేము ఇలాగే ఉంటాం, మేము ఫెలోషిప్ వాళ్ళం అండి మేము అలాగే ఉంటాం. ఓయ్ ఈ డినామినేషన్స్ ఎక్కడికి దాటిపోయినాయో తెలుసా? బైబిల్ని దాటిపోయాయి. ఈ నైసియన్ క్రీడ్ వచ్చినప్పుడు కూడా చేసినటువంటిది ఫక్తు మనుష్యుల పారంపర్యాచారము. వాట్ ఈజ్ లెంట్? ద స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ మనుష్యుల పారంపర్యాచారము. దట్స్ ఆల్. దీనికోసం వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు.
ఎంత దూరం అని వెళ్తారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి, ఒక మాట చూపిస్తాను. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొలోషియన్స్ చాప్టర్ 2 verse 8, 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా, రియల్ క్విక్ ప్లీజ్. ఆయనను అనుసరింపక, చూసారా, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారము, అంటే మ్యాన్ మేడ్ కస్టమరీ ట్రెడిషన్, మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠం. ఆగండి, ఏంటండి ఇది? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠం. వాళ్ళకేనేంటి 40 రోజులు ఉంటాయి, మనం కూడా పెట్టుకుందాం బ్రదర్. ఈ లోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడు ఎవడైనా ఉండునేమోనని. బ్రదర్ మీరు చేయరా? చెయ్యం, ఇక నువ్వు పరలోకం పోవు అని ఎవడన్నా అంటాడేమో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చేస్తున్నారు? మనుష్యుల పారంపర్య ఆచారం, అంతే అది. సో వాట్ ఈజ్ లెంట్ అనేటటువంటి ప్రశ్నకి స్ట్రైట్ ఆన్సర్ అంటే, లెంట్ అంటే అసలు వసంతకాలం. మన ఋతువుల్లో వసంతకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ దీర్ఘకాలం దేవునితో ఉండడం గురించి పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం మంచిదే. నిజంగా ఒక 40 రోజులు యేసుక్రీస్తు గురించి బోధించడానికి 40 రోజులు ఎందుకు పెట్టాలి? 60 రోజులు పెట్టండి, 3 నెలలు పెట్టండి. ఈ సీజన్లోనే ఎందుకు పెట్టాలి? జనవరి నుంచి పెట్టండి. ఇప్పుడే పెట్టాలి. ఎందుకు ఇప్పుడే పెట్టాలి అని అంటే, ఇది శ్రమల కాలం. 2వ టాపిక్ మాట్లాడుతున్నాను నేను, శ్రమల కాలం. ప్రశ్న ఏంటంటే, ఎవరికి శ్రమలు? ఇది చెప్పండి నాకు, ఎవరికి శ్రమలు? యేసు ప్రభుకా ఇది శ్రమల కాలం? ఆయన అసలు ఈ కాలాన్ని ఎలా మొదలుపెట్టారో చెప్పాలా? ఈ కాలాన్ని ఎలా మొదలుపెట్టాడు ఆయన? విజయోత్సవపు వేడుకతో మొదలుపెట్టాడు. గాడిద పిల్లనెక్కి హోసన్నా జయం అనుకుంటూ వెళ్ళాడు, ఏడ్చుకుంటూ ఈ గొలుసులు తగిలించుకొని, ఏం చేస్తాంరా, మీకోసం పరలోకం నుండి వచ్చాను, భూమి మీద మీకోసం తిరిగాను, ఇల్లు తిరిగి సువార్త చెప్పాను, చివరికి నా బతికిలా చేశారు, చంపేస్తారా నన్ను, ఏంట్రా నా బాధలు అని శ్రమ పడుతూ వెళ్ళాడు ఆయన. నో, హోసన్నా. చాలామంది 40 రోజుల్లో హల్లెలూయా అని కూడా చెప్పరు, తెలుసా మీకు? అంటే నో సంతోషం బ్రదర్, నో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మొత్తం ముఖం ఇట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే మాంసం లేదు బ్రదర్, 40 రోజులు అయిపోయింది. అంటే క్రైస్తవులకి మాంసం ఉంటేనే కదా తిన్నట్టు. అది సావైనా పుట్టినరోజైనా ఏదైనా మొక్క ఉంటేనే అది భోజనం. లేదు అని అంటే, మొన్న 2-3 పార్టీలకు వెళ్ళాం. ఆ 3 పెళ్ళిళ్ళలో ఒక దగ్గర అయితే అబ్బా షీక్ కబాబ్ అనుకున్నాను నేను. పట్టుకొని కసక్కను కొరికితే దాంట్లో నుంచి బంగాళదుంపలోనూ క్యాబేజీ ముక్కలు వస్తున్నాయి దాంట్లో. చిచ్చి, అది లేకపోతే అసలు మనకు భోజనమే కాదు కదా. ఆదివారం నాడు ఇంటికి వెళ్ళగానే అవి వస్తే కానీ అమ్మ చర్చిలో విన్న వాక్యం వంట పట్టదు అసలు. అలాంటిది 40 రోజులు లేకపోతే అసలు శ్రమ దినాలు ఎవరికి చెప్పండి? శ్రమ దినాలు ఎవరికి? అది మనకు శ్రమ దినాలు. ఎందుకు శ్రమ పడాలనుకుంటున్నారు మీరు అంటే, మరి ఆయన అప్పట్లో శ్రమ పడ్డాడు కదా, అసలు ఆయన శ్రమ పడిందే మీరు శ్రమ పడొద్దని. అప్పుడే చెప్పాడు ఆయన. 2 స్త్రీలు సెంటిమెంట్గా వచ్చారు, ఎన్ని కష్టాలు వచ్చినాయి బాబు, యేసు బాబు నీకు అనొస్తాడు. ఊరికే నీ గురించి ఏడు, నా గురించి ఏడవబాకు. ఇది ఏమైనా ఏడుపు కొట్టు కార్యక్రమం అనుకుంటున్నావు ఏంటి? నో, ఇది విజయోత్సవపు వేడుక. ఇది సిలువ ఎక్కి నేను ఏడుస్తాను అనుకుంటున్నావా? సిలువ ఎక్కి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాను నేను. ఐ హ్యావ్ రన్ ద రేస్ అంటాను నేను. ఐ ఫినిష్డ్ మై కోర్స్ అంటాను. ఇది ఒక విజయోత్సవం. ఏడవబాకు నువ్వు. నీకేమైనా ఏడవాలనిపిస్తే నీ కోసం, నీ కొడుకు కోసం ఏడుచుకో. ఎలా నా గురించి ఏడవకన్నాడు. ఈయనాడు బాబా అని ఏడవద్దన్నాడు ఆయన. ఏడవద్దన్నాడు. మేము బూడిద పోసుకుంటామనంటే, మీ బూడిదకు ప్రతిగా నేను పూదండని ఇస్తానన్నాడు దేవుడు, వాగ్దానం చేశాడు. మీ కన్నీళ్లకు ప్రతిగా నేను ఆనంద తైలాన్ని ఇస్తానన్నాడు. ఆయనకు శ్రమలు లేవు,
మనం ఎందుకు శ్రమ పడుతున్నామో అర్థం లేదు. శ్రమలు ఎవరికి శ్రమలు? శ్రమల కాలం, శ్రమ దినాలు, వేదన కాలం నో. అండ్ ఫాస్టింగ్ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయానికి వద్దాం. అందరూ ఒకసారి ఫాస్టింగ్ అనండి, మంచిగా అనండి, ఇంగ్లీష్లోనే ఫాస్టింగ్ అనండి. ఫాస్టింగ్ లేదా ఫాస్ట్, ఓకే, ఫాస్ట్ లేదా తెలుగులో ఉపవాసము. ఈ 40 రోజులు ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. అసలు ఫాస్టింగ్ అంటే అర్థం ఏంటి అనేది స్పష్టంగా చెప్పుకోవడానికి ముందు 2 మంచి స్క్రిప్చర్స్ నేను చదవద్దు, మీకు చెప్తాను, రాసుకోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 27 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది అని అంటే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఉపవాసం అంటే భోజనం మానేయడం అనేది మన మైండ్లోకి వస్తుంది. అవునా? కానీ ఉపవాసానికి భోజనానికి సంబంధం లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం మీరు చదువుకోండి. భోజన పదార్థములను బట్టి నీ భక్తిని నువ్వు ఏదైనా మెయింటైన్ చేయాలనుకుంటే దాన్ని చేసిన వాడికి ఏ ప్రయోజనము కలగలేదు. యోవేలు అంటున్నాడు, మీ వస్త్రాలు చింపుకోవడం కాదు, మీ హృదయాలు చింపుకోండి. భోజన పదార్థములను బట్టి కాక హృదయము నందు దేవుని కృపను బట్టి హృదయాన్ని సిద్ధపరచుకోండి అని హెబ్రీ పత్రికలో ఉంది. సో ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి? హృదయాన్ని సిద్ధపరచుకోవడం, హృదయాన్ని స్థిరపరచుకోవడం, హృదయాన్ని చింపుకోవడం, ఇది ఉపవాసం. అంతేగాని గుడ్డలు చింపుకోవడం, పాత బట్టలు వేసుకోవడం, భోజనం చేయడం మానేయడం, దీనికి ఉపవాసానికి సంబంధం లేదు. కాబట్టి ఉపవాసానికి భోజనానికి లింక్ పెట్టకండి. ఈ ఉపవాసంలో 3 రకాల ఉపవాసాలు మనకు కనబడుతూ ఉంటాయి, బైబిల్లోనే ఉన్నాయి ఆ 3 రకాల ఉపవాసాలు. ఒకటి ఏంటంటే నార్మల్ ఫాస్టింగ్. నార్మల్ ఫాస్టింగ్లో ఏంటంటే భోజనం చేయరు. నార్మల్ ఫాస్టింగ్లో అంటే సాలిడ్స్ తినరు. ఇంకోటి ఏముంటుంది అని అంటే పార్షియల్ ఫాస్టింగ్, అంటే ఏం చేస్తారు, భోజనం చేయరు కానీ మంచినీళ్ళు తాగుతారు. ఇంకోటి ఉంటుంది అబ్సల్యూట్ ఫాస్టింగ్. ఈ అబ్సల్యూట్ ఫాస్టింగ్లో ఏం చేస్తారు, పరిపూర్ణమైనటువంటి ఉపవాసంలో భోజనం చేయరు, నీళ్లు తాగరు, ఏమి చేయరు. మోషే చేశాడు సీనాయి పర్వతం మీద, యేసుక్రీస్తు వారు చేశారు. మళ్ళీ ఆగండి, వీళ్ళు ఉపవాసం చేసి నువ్వు సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు మోషేకి చెప్పాడా? ఉపవాసం ఉండి నువ్వు నా క్రీస్తుకి చెప్పాడా? చెప్పలా. ఆయన దేవునితో గడపడానికి కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ కిందకు వచ్చి డబల్ రొట్టె ముక్కలు కొనుక్కుందామంటే టైం వేస్ట్ ఆయనకి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఎందుకు? దేవుడితో గడిపే పనిలో బిజీగా ఉన్నాడు. అసలు ఉపవాసం అనేటటువంటి మాట 2 ముక్కలు, ఉప ప్లస్ ఆవాసం. అంటే నీ దైనందిన డైలీ రొటీన్ వాసాన్ని వదిలిపెట్టి వేరే నివాసం ఏర్పాటు చేసుకొని అర్థం. అంటే నీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి పక్కకు వచ్చి ఆయనతో జీవించు అని అర్థం. ఓకే, మరి భోజనం ఎందుకు దీంట్లోకి అసలు ఇంక్లూడ్ అయింది అని అంటే, ఆ దినాల్లో వాళ్ళు దేవునితో గడిపేటప్పుడు మోషే భోజనం చేయలేదు. దేవుడు చెయ్యొద్దనలేదు సుమా, మోషే చేయలేదు. దేవుడు చెయ్యొద్దనలేదు, యేసుక్రీస్తు వారు భోజనం చేయలేదు. అంటే భోజనం చేయకపోతే దేవుడు ప్రత్యక్షమవుతాడు కాదు, భోజనం చేయకుండా దేవునితో గడిపితే దేవుడు మెచ్చుకుంటాడు కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దేవునితో గడిపే ఆ ఇంటెన్సిటీలో అతి ప్రాముఖ్యమైనటువంటి భోజనం చేయడం కూడా వాళ్ళు మర్చిపోయారు. భోజనం చేయకపోతే దేవుడితో గడిపినట్టు కాదు, దేవుడితో గడుపుతూ భోజనం చేయడం కూడా మర్చిపోయాం. పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా మీరు దానియేలు గ్రంథానికి వెళితే 21 రోజులు దానియేలు ఉపవాసం చేశాడు. దానియేలు ఉపవాసం ఎలా చేశాడు? ఆయనకు ఒక వార్త వినబడింది. వార్త వినబడగానే గుండెలు అవిసిపోయినాయి. ఆ యుద్ధం గురించినటువంటి బాధ ఏంటో ఆయనకు అర్థమైంది.
అర్థమయ్యి ఆయన ఏమంటున్నాడంటే, నేను సంతోషముగా భోజనము చెయ్యలేకపోతీని. ఆ వార్త విని నేను దేవుడి దగ్గరికి ప్రార్థన చేద్దాం అనుకుంటే దేవుడు నన్ను ఆగు, భోజనం మానేసిరా ప్రార్థనకు అనలేదు. అలా లేదు. ఆ వార్త విని నేను సంతోషముగా భోజనము చేయలేకపోతిని. మాంసాహారమైనను, అంటే మాంసం తింటే సంతోషం వస్తుంది కదా, ద్రాక్షరసమైనను, అంటే ద్రాక్షరసం తాగితే ఉల్లాసంగా వస్తుంది, అవనైనను నేను దగ్గరికి రానివ్వలేదు. అంతే చూశారు. 21 రోజుల ఫాస్టింగ్లో అవే చూశారు కదా. ఆ కింద ఇంకో మాట ఉంది. ఏముంది? 10వ అధ్యాయం చదవండి ఒకసారి. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. అమ్మ దానికంటే ముందు చదవండి. పైన ఉన్న ఫస్ట్ లైన్ చదవండి. 10వ అధ్యాయం. సంతోషముగా భోజనం చేయలేదు, మాంసము కానీ ద్రాక్షరసము కానీ రాలేదు. హలో ఏముంది అక్కడ? 40 రోజులు ఏంటండి? స్నానాభిషేకం అంటే ఇంకా స్నానం చేయడం, బట్టలు మార్చ స్నానం చేయకుండా కూర్చుంటే అక్కడ మనము కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే భోజనం మానేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడా? మాంసం మానేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడా? ద్రాక్షరసం తాగడం మానేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడా? బట్టలు చింపుకుంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడా? స్నానం చేయకపోతే దేవుడు ప్రత్యక్షం అవుతాడా? కాదు. ప్రార్థనలో ఆయన కూర్చుంటే ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంది అని అంటే, తిండి మర్చిపోయాడు, తాగడం మర్చిపోయాడు, స్నానం చేయడం కూడా మర్చిపోవడం అంటే ఇంకా దానికోసం టైం వేస్ట్ చేయట్లా. ఆ రోజుల్లో భోజనం, ఆ రోజుల్లో ఏంటంటే మన చిన్నప్పుడు కూడా కనీసం అన్నం వండాలి అని అంటే చాట్లో బియ్యం వేసి చెరగాలి, మెరికలన్నీ ఏరాలి, ఆ తర్వాత బియ్యం గాలించిన తర్వాత ఎసరు పెట్టాలి, దాంట్లో బియ్యం వేయాలి, మళ్ళీ గంజి వార్చాలి, మళ్ళీ ఆ తర్వాత అది దమ్ముకి వేయాలి. ఆ తర్వాత కానీ భోజనం చేయడానికి సిద్ధం అవ్వదు. టైం టేకింగ్. ఎందుకు ఈ టైం టేకింగ్ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నాము అని అంటే, ఆయనతో టైం స్పెండ్ చేయడానికి. సో ఈరోజు కాలం మారింది కదా, మనం మారదాం. భోజనం కాదండి మానేయాల్సింది. అతి ఎక్కువ సమయాన్ని మీ జీవితంలో ఆక్యుపై చేస్తున్నటువంటి దాన్ని పక్కన పెట్టి మరీ దేవునితో గడిపితే అది నిజమైన ఉపవాసం. అతి ఎక్కువ సమయం గడిపే దాంట్లో సింపుల్ ఇది చెప్పనా, ఇది చేతిలో లేని మనిషి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఉండగలిగిన మనిషిని చూపించండి నాకు. దీన్ని లెంట్ సీజన్లో పక్కన పెట్టండి 40 రోజులు. అది ఉపవాసం అంటే. వాట్ విచ్ ఈస్ కన్జ్యూమింగ్ యువర్ టైమ్ అ లాట్, దాన్ని పక్కన పెడితే అది ఫాస్టింగ్. అంటే సింపుల్గా లోకానికి పాపానికి దూరంగా ఉండి యేసుతో చేరువుగా ఉండడానికి చేసే ప్రయత్నం ఉపవాసం. ఆయనను సమీపించుట ఉపవాసం అంటే ఆయనను సమీపించుట. ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. దేవునితో సమీపంగా గడపడం అనేటటువంటిది ఎప్పుడు చేయాలి? మనం ఎప్పుడు చేయాలి? ఎంతకాలం చేయాలి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు చేయాలి? ఎంతకాలం చేయాలి? డ్యూరేషన్ చెప్పండి. సీజన్ అండ్ డ్యూరేషన్. 365 days. సో బ్రదర్, ఆర్ యూ ఫాస్టింగ్? ఎస్ బ్రదర్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద బిగినింగ్. హౌ మెనీ డేస్? 365 days. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఆయనతో గడపడం. సమ్టైమ్స్ వారానికోసారో, నెలకోసారో, 15 రోజులకోసారో, సీజనల్గానో అన్నీ పక్కన పెట్టి, నో బిజినెస్, నో జాబ్, నో ఫోన్స్, నథింగ్,
నేను దేవునితో గడపడానికి కూర్చోవాలనుకుంటున్నాను. గంట, 2 గంటల, 1 రోజా, 3 రోజుల, 7 రోజుల, ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా 21 రోజుల, 40 రోజుల, అన్నీ పక్కన పెట్టి నువ్వు ఉండగలిగినన్ని రోజులు దేవునితో గడుపుతూ, నంబర్ 1 పశ్చాత్తాపపడి ఆయన అనుగ్రహించేటటువంటి విమోచన కొరకు ఎదురు చూడడానికి. నంబర్ 2 క్లిష్టమైన జటిలమైనటువంటి మనము పరిష్కరించుకోలేని సమస్యలు ఆయన సన్నిధిలో కూర్చొని అమీతుమి తేల్చుకోవడానికి అన్నీ పక్కన పెట్టి ఆయనతో గడిపితే అది ఉపవాసం. అది ఉపవాసం. ఎందుకంటే ఆయన సన్నిధికి ఎంత క్లోజ్గా వెళ్తామో మనలో ఉన్నటువంటి రహస్య జీవితం అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన నీతి సూర్యుడు. కొందరు చూడండి మనతోటి అంటి ముట్టనట్టు టచ్ మీ నాట్, ఒరే మరీ క్లోజ్ అవ్వకూడదురా, క్లోజ్ అవుతే ఏమవుద్ది, నా గురించి మొత్తం వాడికి తెలిసిపోద్ది. దేవుడితో మరీ క్లోజ్ అవుతే ఏమవుద్ది చెప్పండి. నీ సన్నిధి కాంతిలో నా హృదయం, నా రహస్య పాపాలు బయటకు వచ్చేస్తాయి. సో దేవుడితో ఇంటెన్స్గా గడిపితే ఏం జరుగుతుంది అని అంటే, ఆయనతో గడుపుతూ ఉంటే నేను ఇంత ఎదవనా, ఇంత పనికి మళ్ళీ ఉన్నా, చిచ్చి అని ఇంత అర్థమవుతూ ఉంటే మన లోపల పశ్చాత్తాపం, మారు మనసు కలుగుతూ ఉంటాయి. ఆ పశ్చాత్తాపం, మారు మనసు మన విమోచనకు కారణమవుతుంది. అలాగే మనకున్నటువంటి జటిలమైనటువంటి సమస్యల్ని అలా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి, ప్రభువా దీని సంగతి ఏంటో తేల్చుకోవాలి, నేను ఆయన సన్నిధిలోనికి వెళ్ళి దాని అంతము ఏంటో ఆలోచించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను, అందుకెళ్ళాలి. కానీ ఈ ఉపవాసం చేసే ప్యాటర్న్ ఏంటో తెలుసా? ఉపవాసం చేయాల్సిన విధానం ఏంటో తెలుసా? ఆ మాట చూపించి ఉపవాసం టాపిక్ ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వచనాలు చదవండి. 16 నుంచి 18 వచనాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖం. నంబర్ 1 దిగాలు ముఖం వేసుకొని, ఏం బ్రదర్ అంటే ఫాస్టింగ్ కదా బ్రదర్, నో, దుఃఖముఖులై ఉండకండి. ముఖం వికారం చేసుకోకండి. అందుకని అక్కడ సింపుల్గా ఏమన్నాడు తెలుసా? చక్కగా వెళ్ళి రోజు మంచిగా ఫ్రెష్గా మొహం కడుకొని ఫ్రెష్గా కనబడండి. ఫస్ట్ థింగ్, ఫాస్టింగ్ చేసేటప్పుడు డోంట్ అనౌన్స్. కనబడాలని, అందరికీ చూపించాలని చెప్పి చేయకు, మొదటిది. రెండవది, ఎవడన్నా గబుక్కుని గుర్తుపట్టేస్తాడేమో, మొహం కడుక్కొని ఫ్రెష్గా కనబడు, ఫ్రెష్గా ఉండు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు నోరు వాసన వస్తుంది, ముఖం దిగాలుగా ఉంటుంది, ఆ వికారం మానే. నువ్వు ఏమంటున్నాడు సింపుల్గా, మనుషులకు కనబడాలని చేయకు, అనౌన్స్ చేయకు. కాబట్టి ఫాస్టింగ్ అనౌన్స్ చేసుకొని, మా ఇంటిల్లాదులం ఫాస్టింగ్ అండి, లెంట్ అండి, మీరు ఈ 40 రోజులు మా ఇంటికి వచ్చినా మేము భోజనం సరైంది పెట్టమండి అని అనౌన్స్ చేయకండి దయచేసి. ఇక లాస్ట్ విషయం, 40 రోజులు ఎందుకు? బైబిల్లో 40 అనేటటువంటి ప్రస్తావన ఇట్స్ అ టెస్టింగ్ పీరియడ్. 146 సార్లు బైబిల్లో 40 అనేటటువంటి ప్రస్తావన ఉంది. ఈ అన్ని సందర్భాలు కూడా పరీక్ష, శోధన, అంతేగాని 40 రోజులు అనేటటువంటిది ఉపవాస దీక్ష ఎక్కడా లేదు. 40 రోజులు మోషే అరణ్యంలో ఉన్నాడు, పరిచర్య కొరకు సిద్ధపాటు అది. 40 రోజులు యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉన్నారు, పరిచర్య కొరకు సిద్ధపాటు అది. అంతేగాని యేసుక్రీస్తు వారి గురించి కూర్చొని ఏడవడానికి కాదు. కాబట్టి లెంట్, ఫాస్టింగ్, 40 డేస్, బూడిద, వీటన్నిటి గురించి మనకు సరైన అవగాహన ఉండడం మంచిది. ఏమండి మరి ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, నేను చేద్దాం అనుకుంటున్నాను, తప్పేం కాదు. చేస్తే ఉపవాసం చెయ్యండి. ఏం చేయాలి? ఆచారం పాటించకండి. ఏం చేయాలి? ఉపవాసం అంటే ఏంటి తెలుసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఉపవాసం అంటే లెంట్ కాదు, ఒక మానవుడు పెట్టినటువంటి పారంపర్య ఆచారం కాదు. ఉపవాసం అంటే మన అర్థం ఏంటి? అందరి ఈ మాట నాతో పాటు చెప్పండి. ఆయనతో ఎలా సమీపంగా, ఆ సమీపంగా గడపడానికి నాకు అడ్డొచ్చేవన్నీ కూడా నేను పక్కన పెట్టి, ఎంతసేపు పక్కన పెట్టగలుగుతావు అంతసేపు ఉపవాసం చేయి.
సో 365 డేస్ ఫాస్టింగ్ అన్నాను చూసారా, అదేంటో తెలుసా? మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనల్ని డామినేట్ చేయాల్సింది దేవుడు. మనము ఇంటర్నెట్లో సైట్స్ మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు డామినేట్ చేయాల్సింది దేవుడు. వ్యాపారం చేస్తున్నప్పుడు డామినేట్ చేసేది దేవుడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు డామినేట్ చేసేది దేవుడు. పరీక్షలు రాస్తున్నప్పుడు డామినేట్ చేసేది దేవుడు. మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు డామినేట్ చేసేది దేవుడు. అయితే నేను దేవునితో సమీపంగా ఉన్నట్టే. అది ఉపవాసం అంటే. కాసేపు దేవుని పక్కన పెట్టి అన్నావంటే అది ఉపవాసం కాదు. సో ఐఎమ్ అనౌన్సింగ్ 365 డేస్ ఫాస్టింగ్. అప్పుడప్పుడు టోటల్ ఫాస్టింగ్, ఇంటెన్స్ ఫాస్టింగ్. అది చేస్తున్నప్పుడు నీ ఫోన్ ఎక్కడుందో నీకు దొరకకూడదు. నీ గురించి ఎవరు నీ దగ్గర రాకూడదు. నో ఉద్యోగం, నో వ్యాపారం, నో నథింగ్. గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, భోంచేయడం మర్చిపో, నీళ్లు తాగడం మర్చిపో, స్నానాభిషేకాలు చేయడం కూడా మర్చిపో. ఎంతసేపు కూర్చోగలవో అంతసేపు కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని, ప్రభువా నీ ముఖ కాంతి నా మీద ప్రసరింపచేయి, నీ సన్నిధి కాంతి నా మీద ఒకసారి అట్లా ఫోకస్ చేయి. నాలో ఉన్నటువంటి ఏమన్నా చిన్న చితక ఏమన్నా ఉంటే బయటకు వచ్చేయాలి ప్రభువా. వచ్చేస్తే నేను వాటి గురించి పశ్చాత్తాపడాలనుకుంటున్నాను, మారు మనసు పొందాలనుకుంటున్నాను. ఆ యోవేలు గ్రంథంలో పశ్చాత్తాపం వల్ల కలిగినటువంటి గొప్ప విమోచన ఉంది. తర్వాత పశ్చాత్తాపడ్డ ప్రతిసారి దేవుని దగ్గర నుంచి గొప్ప విమోచన దొరుకుద్ది. అంత మాత్రమే కాదు, ప్రభువా ఈ సంగతి ఉన్నాను, దీని అంతమేంటో తేలే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఈ రెండు విషయాలు అడపాదడపా ప్రతి క్రైస్తవుడు చేస్తూ ఉండాల్సినటువంటి ఇంటెన్స్ ఫాస్టింగ్స్. ఇవి తెలుసుకొని పాటించండి, ఫాస్టింగ్ చేయండి. లెంట్ అవసరం లేదు. మనుషుల పారంపర్య ఆచారాల కోసం ఆయనను అనుసరింపక, వాక్యాన్ని కూడా పక్కన పెట్టి మేము మరి సిఎస్ఐ మరి నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక్క సీజన్ కూడా నేను లెంట్ చేయకుండా నేను ఉండలేదు. నేను ఇప్పుడు బ్రేక్ చేసేస్తే ఏమవుద్ది? ఏం లేదు, నీకు గమ్మత్తుగా ఉండే తృప్తి పోద్ది అంతే, కిక్కు పోద్ది అంతే. కానీ దేవునికి దీనికి ఏం సంబంధం లేదు. యాజ్ క్రిస్టియన్స్ మనము ఏది చేసినా తెలిసి చేయాలి, మీనింగ్ఫుల్గా చేయాలి. బైబిల్లో ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆచారబద్ధంగా ఉపవాసం చేయలేదు, పర్పస్ఫుల్గా ఉపవాసం చేశారు. సో నీ ఉపవాసానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఆమేన్.